వెయిట్ తగ్గటం ఇంపార్టెంటా, హెల్దీగా ఉండటం ఇంపార్టెంటా అంటే నేను హెల్దీగా ఉండటమే ఇంపార్టెంట్ అంటాను. జీరో సైజ్ కన్నా ఈటింగ్ హెల్దీ ఈజ్ ఫార్ బెటర్. సో ఈటింగ్ హెల్దీ ప్యాటర్న్ లో మనం రైసే వండుకొని తింటుంటే మన షుగర్స్ అన్ని స్పైక్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఈ పద్ధతిలో మీరు ముందుగానే మిక్స్ చేసి పెట్టుకుంటే రోజుకు ఒక రకం తినొచ్చు. అలాంటివి 4 టైప్స్ చూపిస్తున్నాను. ఇలా ముందుగానే అంటే నేను ఒక స్పెసిఫిక్ కొలతతో చూపిస్తున్నాను. అది మీరు మీకు నచ్చిన కొలతతో మిక్స్ చేసి మీరు స్టోర్ చేసి పెట్టుకొని రోజు ఒక రకం కుక్ చేసుకోవచ్చు. రైస్ కి బదులు ఇలా కుక్ చేయటం వల్ల మనకి హెల్త్ కి హెల్త్, ఫైబర్ కి ఫైబర్, ప్రోటీన్ అంటే వెజ్ వాళ్ళకి మెయిన్ ప్రోటీన్ సోర్స్ అందుతుంది. నాన్ వెజ్ అప్పుడు నార్మల్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా ఆప్ట్ చేసుకోవచ్చు. సో చూసేద్దామా? ఇది కొలత అనమాట. అంటే మీరు ఒక పెద్ద బౌల్ తీసుకుంటే పెద్దది, లేదా పెద్ద గ్లాస్ తీసుకొని కూడా కొలతగా మీరు వేసుకొని ముందుగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ కొలతతో 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. దీన్ని ఈ కంటైనర్ లో వేసేస్తాం. సో బియ్యం అయింది కదా, ఇప్పుడు కిన్వా తీసుకుందాం. 1 కప్పు. 1 కప్పు కందిపప్పు. కందులు కూడా పొట్టు కందులు తింటే ఇంకా మంచిది. అండ్ దీంట్లో 1 టీ స్పూను వాము వేస్తున్నాను. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని మీరు ఒక రోజు తినొచ్చు. సో దీని నిండా కూడా చేసుకుని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను మీ కొలతకి అలా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ సేమ్ 1 కప్పు రైస్, 1 కప్పు కిన్వా, 1 కప్పు గ్రీన్ పెసలు. వీటిలో చాలా చాలా పోషకాలు ఉంటాయి. ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అంటే బి విటమిన్ B9 ఉంటుంది. సో చక్కగా చాలా మంచిది. ఇందాక దాంట్లో వామ్ వేసాం కదా, ఇప్పుడు సోంపు వేద్దాం 1 టీ స్పూన్. సో దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఇది ఒక రోజు. నెక్స్ట్ నా ఫేవరెట్, మరి ఎంతమందికి ఫేవరెటో తెలియదు, రాజ్మా. ఈ రాజ్మాని ఇలానే వేసుకోకుండా జస్ట్ క్రష్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసి క్రష్ చేద్దాం, బ్రేక్ చేద్దాం. జస్ట్ అలా క్రష్ చేసాం. సో ఇలా క్రష్ చేసాం. సో యాజ్ యూజువల్ 1 కప్పు రైస్, 1 కప్పు కిన్వా, ఇది 1 కప్పు. రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, బి విటమిన్ కూడా ఉంటుంది, చక్కగా ఎమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. సో ఇందులో జీలకర్ర మిక్స్ చేసా. ఇది ఒక రోజు. ఇప్పుడు నల్ల శనగలు అంటే బ్లాక్ చెన్నా అంటాం కదా, సో దీన్ని జస్ట్ క్రష్ చేసుకుందాం. ఇది ఇలా క్రష్ చేసుకొని దీన్ని యూజ్ చేయాలి. సో యాజ్ యూజువల్ 1 కప్ ఆఫ్ రైస్, 1 కప్ ఆఫ్ కిన్వా అండ్ 1 కప్ ఆఫ్ బ్లాక్ చెన్నా జస్ట్ క్రష్ చేసుకుందాం. డైజెషన్కి ఇందులో నల్ల జీలకర్ర, బ్లాక్ క్యూమిన్ సీడ్, ఇది 1 టీ స్పూన్ వేసి. సో ఇది కందిపప్పు, ఇది పెసరపప్పు అంటే మూంగ్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్. అండ్ ఇది రాజ్మా, ఇది బ్లాక్ చెన్నా. సో వైట్ చెన్నాతో కూడా చేసుకోవచ్చు. సో ఇవి తినటం వల్ల మనకి ప్రోటీను అండ్ ఈవెన్ కిన్వాలో కూడా ప్రోటీన్ ఉంది. మనకి ఈ పల్సెస్ తీసుకోవటం వల్ల ప్రోటీను, ఫైబర్, అంటే దీంట్లో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి బాడీలో బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ అవ్వదు. అండ్ ఆబ్వియస్ గా ఐరన్ అనేది నీడెడ్ మినరల్ అనమాట. సో కంపల్సరీగా వీటిలో ఐరన్ కూడా ఉంటుంది. గ్రీన్ దాల్లో ఐరన్ ఉంటుంది, రాజ్మాలో ఉంటుంది, బ్లాక్ చెన్నాలో కూడా ఉంటుంది ఐరన్, బి విటమిన్ B9 వస్తుంది. సో ఇంత మంచిగా ఇలా ప్రిప్ చేసుకొని మనం కుక్ చేసేటప్పుడు రోజుకు ఒక రకం, డైజెషన్ కి గ్యాస్ ఇష్యూ రాకుండా మనం చక్కగా ఒక దాంట్లో వాము, ఒక దాంట్లో జీలకర్ర, ఒక దాంట్లో సోంపు, ఒక దాంట్లో బ్లాక్ జీరా కూడా కలిపాలి. సో ఇలా మీరు ప్రిప్ చేసుకొని స్టోర్ చేసుకొని కొలత ప్రకారం ఏ రోజుకి ఆ రోజు వండుకోవచ్చు. నాన్ వెజ్ తినేటప్పుడు ఇది కాకుండా ప్లెయిన్ వైనా వండుకోవచ్చు. థ్యాంక్ యూ. షేర్ ఇట్, సేవ్ ఇట్.